రోడ్డు బాగోలేదంట, వైసీపీ రోడ్డు వేయలేదంట, అందుకని వాళ్ళు చనిపోయారంట. ఇట్లాంటి వ్యక్తిని మనం ఏం చెప్పాలి? అబద్ధాలు ప్రచారం చేస్తున్నట్టే కదా. మరి దీని మీద కూడా కేసు పెట్టాలి ఆయన మీద. ఎందుకంటే ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసి ఒక ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం. రెండోది, కొత్త సంవత్సరం అన్ని మేము పథకాలన్నీ అమలు చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాం అన్నారు. ధన్యవాదాలు. మీరు కొత్త సంవత్సరంలో పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి ఇప్పుడు ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో అమ్మఒడి లేదు, ఏదైతే ఆడబిడ్డ అనేది లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, అమ్మ వందనం లేదు, ఏదైతే ఉచిత బస్సు లేదు, అన్నీ 2024 ఎత్తుకుపోయింది. 25లో కనీసం వచ్చే నెల పై వచ్చే నెల నుంచి ఇవి కూడా కల్పిస్తారా లేదా చూద్దాం. మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇవ్వకపోతే ఎలా నిలదీయాలో కూడా ప్రజలకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇందాక చిన్నబాబు గారు అన్నారు కాబట్టి మరి కరెక్ట్ టైంలో మీరు అడిగారు. పాప చిన్నబాబు గారు వీడియో కూడా ఒకటి నిన్నే ఉండిపోయాడు ఆయన. వాళ్ళు క్లియర్గా ఒక్కొక్కటి అడుగుతున్నారు, మాకు ఉచిత బస్సు ఏది, లేదంటే మాకు సిలిండర్ లేదు. సిలిండర్లకు ఇప్పటికీ డబ్బులు పడలా చాలామందికి. ఒక్క తిరుపతి జిల్లాలోనే 1,00,000 మందికి పడలా డబ్బులు.